ప్రేమం మూవీ రివ్యూ. మణిరత్నం తీసిన ప్రేమ కావ్యాలు పక్కన పెడితే సౌత్ సినిమాలలోనే ప్రేమం అనే మలయాళం సినిమాని మించిన బెస్ట్ లవ్ స్టోరీ లేదు అని చెప్పాలి. ఏ భాష వారికి అయినా అర్థమయ్యే ప్రేమ అనే భాషని నవీన్ పాళి, సాయి పల్లవీలు తమదైన శైలిలో చూపించిన తీరుని ఎవరూ మర్చిపోలేరు. అలాంటి కథని తెలుగులో రీమేక్ చేయాలనుకోవడం ఎంత పెద్ద సాహసం. కానీ దాన్ని దిగ్విజయంగా చేశాడు చందు. అతని కార్తికేయ సినిమాకి ఏమాత్రం సంబంధం లేని ఒక లవ్ స్టోరీని ఎన్నుకొని పెద్ద ప్రయోగమే చేశాడు. నాగ చైతన్య, విక్రమ్ చిన్నతనం నుంచి సాగిన లవ్ స్టోరీల పరంపర ఈ చిత్రం. స్కూల్ రోజులలో సుమాను గాఢంగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించినట్టే ప్రేమించి అనుకోకుండా హ్యాండ్ ఇస్తుంది. కొన్నాళ్ల తర్వాత కాలేజ్ లో కనిపించే చైతన్య రెబల్ గా ఉంటాడు. టీనేజ్ నుంచి ఫుల్ గా పెరిగి కాలేజ్ గొడవల్లో గ్యాంగ్ లీడర్ రేంజ్ లో మాస్ గా కనిపిస్తాడు. ఆ టైంలో పార్ట్ టైం లెక్చరర్ గా వచ్చిన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు మనోడు. విక్రమ్ కి ఆమెకి మధ్య ప్రేమ ఒక స్టేజ్ కి రీచ్ అయిన క్రమంలో సమ్మర్ సెలవులకి ఇంటికి వెళ్లిన ఆమె ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో ఆమె గురించి, ఆమె అడ్రస్ గురించి కనుక్కున్న హీరోకి భారీ షాక్ తగులుతుంది. ఇది తెర మీద చూడాల్సిందే. ఆ తరువాత సినిమాలో ఎలాంటి మలుపులు వచ్చాయి అనే దిశగా కథ సాగుతుంది. నాగ చైతన్య 3 పాత్రల్లో అదరగొట్టేశాడు అనే చెప్పాలి. అద్భుతమైన నటనతో, పరిపక్వతతో చేశాడు చైతు. శృతి కూడా పర్వాలేదు అనిపించింది. అనుపమ, మడోనా బాగున్నారు. నాగార్జున, వెంకటేష్ స్పెషల్ అపీరియన్స్ కేక్ అని చెప్పాలి. థియేటర్లో దద్దరిలే టైం అదే మరి. ఆఖర్లో వచ్చిన నాగార్జున సూపర్ సందేశం కూడా ఇచ్చారు. డైరెక్టర్ చందు ముఖ్యంగా సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ మీద మనసు పెట్టడంతో ఈ సినిమా అటువైపుగా సాగుతోంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. క్లైమాక్స్ లో కాస్త ఫీల్ తగ్గినా పర్వాలేదనిపించింది. పాటలు తెర మీద బాగున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.